నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం లంచాలకు తావు లేకుండా పథకాలు అమలు చేస్తున్నాం మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తామన్న సీఎం జగన్ మీరు కట్టిన రాజధాని ఎక్కడ వైసీపీ చేసిన అభివృద్ధి ఏం లేదన్న షర్మిల కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నామన్నది అవాస్తవం బీఆర్ఎస్ లో ఎంపీ సీట్లను బేరం పెడుతున్నారన్న రఘునందన్ రావు వైసీపీకి రాజీనామా చేసిన శ్రీకృష్ణ దేవరాయలు నర్సరావుపేట టికెట్ విషయంలో ఎంపీ అసంతృప్తి భక్తులతో కిటకిటలాడుతున్న అయోధ్య రద్దీని నియంత్రించలేకపోతున్న ఆలయ సిబ్బంది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గాంధీ భవన్ లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ నేతలు దీపాదాస్ మున్షి చక్రవర్తి హాజరయ్యారు అయితే లోక్సభ ఎన్నికలకు మేనిఫెస్టో రూపకల్పనపై చర్చిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ గాంధీ భవన్ నుంచి లైవ్ లో అందిస్తారు. నరేష్ చెప్పండి, మీ వద్ద ఉన్న అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి 2వ వారంలో వెలువడే అవకాశాలు ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తూ ఉంది. ఎందుకంటే ఫిబ్రవరి 1వ వారంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించాలి అని భావిస్తోంది. బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి 9కి ముగించాలి అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరి 9 తర్వాత ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే షెడ్యూల్ నుంచి ఎన్నికలకు కేవలం 2 నెలల సమయం ఉంటుంది కాబట్టి వీలైనంత తొందరగా మేనిఫెస్టోను రూపొందించుకోవాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో రూపొందించిన మేనిఫెస్టో సక్సెస్ అయింది. అక్కడ ఇచ్చిన 5 గ్యారెంటీలను ప్రజలు స్వీకరించారు, కాంగ్రెస్కు అధికారాన్ని కట్టబెట్టారు. తెలంగాణలో సైతం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను ఇచ్చింది, 66 హామీలను ఇచ్చింది. ఈ హామీలను ప్రజలు విశ్వసించారు, కాంగ్రెస్కు అధికారాన్ని కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో కర్ణాటక, తెలంగాణ ఈ రాష్ట్రాల్లో అవలంబించిన వ్యూహాలనే అవలంబించాలి కేంద్ర స్థాయిలో అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా తెలంగాణలో రూపొందించిన మేనిఫెస్టో కానీ, కర్ణాటకలో రూపొందించిన మేనిఫెస్టో కానీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన దృష్టి సారించింది. ఏ తరహాలోనైతే తెలంగాణలో వివిధ వర్గాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రజల అభిప్రాయాలు సేకరించిన తర్వాత మేనిఫెస్టోను రూపొందించింది తెలంగాణ కాంగ్రెస్ కమిటీ. ఈ నేపథ్యంలో ప్రజలకు అత్యంత దగ్గరగా ఈ మేనిఫెస్టో ఉంది. దాంతోపాటుగా ఈ ఇచ్చిన హామీలు కూడా ఆచరణకు సాధ్యంగా ఉన్నాయి కాబట్టి ప్రజలు విశ్వసించారు, అధికారాన్ని కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టారు. ఇదే ఫార్ములాను లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అనుసరించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది. ఆ నేపథ్యంలో కేంద్ర అంటే ఏఐసిసి ఒక మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం నేతృత్వంలో ఈ మేనిఫెస్టో కమిటీ పనిచేస్తుంది. అందులో సభ్యుడిగా ఉన్న ప్రవీణ్ చక్రవర్తి తెలంగాణకు వచ్చారు. తెలంగాణ మేనిఫెస్టో కమిటీ సభ్యులతో మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్తో పాటు సభ్యులతో కూడా ప్రవీణ్ చక్రవర్తి భేటీ అయ్యారు. అసలు అంటే ప్రజల నుంచి మీరు అభిప్రాయాలు సేకరణ చేశారు కదా,
అదే రకంగా మేము కూడా అభిప్రాయ సేకరణ జరపదలుచుకున్నాము. ఈ నేపథ్యంలో ప్రజలకు దగ్గరగా ఉండే విధంగా మేనిఫెస్టో రూపొందిస్తున్నాం కాబట్టి తెలంగాణ అనుభవాలను మేము తెలుసుకునేందుకు వచ్చామని చెప్పి కూడా ప్రవీణ్ చక్రవర్తి నాయకులకు స్పష్టం చేశారు. అదే సమయంలో తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం 12 నుంచి 14 లోక్సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుంది. సో ఈ డబుల్ డిజిట్ గెలుచుకోవాలి అంటే తెలంగాణలో ఏ రకంగా మనం మేనిఫెస్టో లోక్సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణకు సంబంధించిన ఏ అంశాలను మనం ప్రస్తావించాల్సి ఉంటుంది అన్న అంశాన్ని కూడా ప్రవీణ్ చక్రవర్తి తెలంగాణ నాయకులతో అభిప్రాయ సేకరణ జరుపుతున్నారు. దాంతోపాటు కర్ణాటకలో 5 గ్యారెంటీలు, తెలంగాణలో 6 గ్యారెంటీలు ఇవ్వటం ద్వారా బలంగా ఆ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాము కాబట్టి కేంద్రంలో కూడా కనీసం ఒక 10 గ్యారెంటీలతో ఒక మేనిఫెస్టో రూపొందించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ 10 గ్యారెంటీల్లో ఎటువంటివి అంశాలు చేర్చాలి అన్న అంశంపై కూడా ప్రవీణ్ చక్రవర్తి ఈ మేనిఫెస్టో కమిటీ సమావేశంలో చర్చలు జరుపుతూ ఉన్నారు. మొత్తంగా చూస్తే ఈ మేనిఫెస్టో కమిటీ సమావేశంలో ప్రజలకు దగ్గరగా ఆచరణకు నోచుకునే విధంగా మేనిఫెస్టోలో హామీలు ఉండాలి. ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇవ్వటం వల్ల కూడా ప్రజలు స్వీకరించే పరిస్థితి ఉండదు కాబట్టి ప్రజలకు దగ్గరగా ఉండే హామీలు, దాంతోపాటు ఆచరణకు సాధ్యమయ్యే హామీలను మనం ఇవ్వాలి కాబట్టి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, తెలంగాణతో పాటుగా దేశవ్యాప్తంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా, వాళ్ళ అవసరాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రూపొందిస్తే బాగుంటుంది అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ప్రతి రాష్ట్రంలో మేనిఫెస్టో కమిటీ సభ్యులు పర్యటిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయా రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు. ఉదాహరణకు ఏపీ ప్రజల విషయానికి వస్తే కనుక ఏపీలో ప్రజలు బలంగా ప్రత్యేక హోదాను కోరుకుంటున్నారు. తెలంగాణలో ఒక వెనుకబడ్డ జిల్లాలు ఉన్నాయి. ఆ వెనుకబడ్డ జిల్లాలకు సంబంధించి ఒక భారీ ప్యాకేజీలు తెలంగాణ జిల్లాలు కోరుకుంటున్నాయి. కాబట్టి ఈ అంశాలను మొత్తము లోక్సభ మేనిఫెస్టో అంటే కాంగ్రెస్ పార్టీ తన పార్లమెంటు మేనిఫెస్టోలో పొందుపరచడం ద్వారా తెలంగాణ ప్రజలకు, ఏపీ ప్రజలకు ఒక భరోసా కల్పించాలి. తద్వారా వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో మనం ఎంపీ స్థానాలు గెలుచుకోవాలి అన్న ఒక ప్రధాన లక్ష్యం కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది. అనుగుణంగానే మేనిఫెస్టోలో ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. భిన్న వర్గాల ప్రజలను అంటే రాజకీయ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటుగా అనుబంధ పౌర సమాజము, పౌర సంఘాలతో కూడా కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు చర్చలు జరిపి అనుగుణంగా మేనిఫెస్టోను రూపొందిస్తారు. ఇక అదే సమయంలో దేశవ్యాప్తంగా ప్రజల మూడు ఏ రకంగా ఉంది అని తెలుసుకునేందుకు కూడా కాంగ్రెస్ మేనిఫెస్టో అభిప్రాయ సేకరణలో ఒక అంటే ఏ రకంగా ప్రజల మూడు ఏ రకంగా ఉంది అని తెలుసుకోవాలంటే ప్రజలతో చర్చలు జరపాల్సి ఉంటుంది. కాబట్టి ఈ మేనిఫెస్టో కమిటీ సభ్యులు దేశంలో, రాష్ట్రంలో, తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజల మూడు ఏ రకంగా ఉంది, మరీ ముఖ్యంగా అయోధ్య అంశం తర్వాత ప్రజలు భావోద్వేగాలకు ఇంకా గురవుతున్నారా, భావోద్వేగాల సమస్యలు కాకుండా ఇతరత్ర ప్రజా సమస్యలు, నిరుద్యోగ విషయంలో కానీ, ధరల పెరుగుదల విషయంలో కానీ, లేకపోతే అగ్నివేర్ స్కీమ్ విషయంలో కానీ దేశంలో ఒక రకంగా ఓట్ల పోలరైజేషన్ జరుగుతోంది. మత ప్రాతిపాదికన ప్రజా సమస్యలను ప్రజల నుంచి దృష్టి మరల్చి ప్రజలను మొత్తం కూడా మతం చుట్టూరా ఒక భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రజలు ఏం భావిస్తూ ఉన్నారు, ఎందుకంటే ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రూపొందించాల్సి ఉంటుంది. ప్రజలు కోరుకునే మేనిఫెస్టో, ప్రజల మేనిఫెస్టో రూపొందించాలంటే మొదట ప్రజలతో చర్చలు జరపాలి. ఆ నేపథ్యంలోనే ఈరోజు కాంగ్రెస్ నేతలతో ఈ మేనిఫెస్టో గాంధీ భవన్లో మేనిఫెస్టో సమావేశం కొనసాగుతుంది. ఆ తర్వాత ప్రజలతో కూడా మమేకమవుతారు. కొన్ని ప్రజా సంస్థలతో, ప్రజా సంఘాలతో, పౌర సంఘాలతో కూడా మేనిఫెస్టో కమిటీ సభ్యులు చర్చలు జరిపి పార్లమెంటు మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ రూపొందిస్తోంది. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేష్.
రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై ఏపీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. వైవి సుబ్బారెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నానని చెప్పారు. జగన్ రెడ్డి అని పిలిస్తే వైసీపీ వాళ్ళు ఫీల్ అవుతున్నారని, జగన్ రెడ్డి అని పిలిస్తే ఇబ్బందిగా ఉంటే జగన్ అన్నా అని పిలుస్తానని చెప్పారు. అయితే వైసీపీ చేసిన అభివృద్ధి చూడడానికి తాను సిద్ధమని అన్నారు. ప్లేస్ మీరు చెప్పినా సరే, తాను చెప్పినా సరే అన్నారు. వైసీపీ కట్టిన రాజధాని పోలవరం ఎక్కడా అని ప్రశ్నించారు షర్మిల. ఇక శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న షర్మిల పలాస ఆర్టీసీ బస్సు ఎక్కారు. ప్రయాణికులతో మాట్లాడారు. జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు. సరే, మీకు జగన్ రెడ్డి గారు అని నేను అనడం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగనన్న గారు అని అనడం నాకేం అభ్యంతరం లేదు. కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ ని చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడటానికి. డేట్ టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి. మేమే కాదు, మీడియా వాళ్ళు కూడా వస్తారు, మేధావులు కూడా వస్తారు, ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి. మా అందరికీ చూపించండి. మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి, మీరు కట్టిన రాజధాని ఎక్కడ. అస్సాం రాజధాని గువాహటిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులతో ఘర్షణకు దిగారు. అస్సాం రాజధాని గువాహటిలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ప్రవేశానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే గువాహటి నగరంలో జోడో యాత్ర జరిపేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించడంతో రాజధాని ఎంట్రీ పాయింట్ వద్ద ఘర్షణ జరిగింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వ శర్మ యాత్ర గువాహటి గుండా వెళ్లేందుకు అనుమతించారని పోలీసులు ఆదేశించారు. సిటీలో కాకుండా గువాహటి బైపాస్ రోడ్ మీదుగా వెళ్లాలని సూచించారు. కాగా సెంట్రల్ గువాహటిలో యాత్ర జరిపి తీర్తామని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. निकली इसी रास्ते से नड्डा जी की रैली निकली, मगर कांग्रेस पार्टी की पदयात्रा को यहां पे ये लोग रोक रहे हैं। अब देखिए, यहां पे बैरिकेड था नहीं था, उड़ा के फेंक दिया हमने बैरिकेड को तोड़ के फेंक दिया, मगर हम कानून को नहीं तोड़ेंगे। असम के चीफ मिनिस्टर వైసీపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ప్రాధాన్యత కల్పిస్తూ పెద్దపీట చేస్తున్నారని ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు. అందులో భాగంగానే సింగనమల నియోజకవర్గ ఇన్ఛార్జిగా వీరమాంజనేయులు నియామకం జరిగిందన్నారు. సింగనమల సమన్వయకర్తగా నియమించేందుకు సీఎం జగన్ కు వీరాంజనేయులు కృతజ్ఞతలు తెలిపారు. అయితే నియోజకవర్గంలో అందరినీ సమన్వయం చేసుకుని జగన్ ను మళ్లీ సీఎం ను చేసుకోవడం లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నియమించినందుకు మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే నన్ను ఇక్కడి వరకు ఈ స్టేజ్ మీద వరకు తీసుకొచ్చిన మా ఎమ్మెల్యే జనగడ్డ పద్మావతి గారికి, అలాగే ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇందులో భాగంగానే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. నెక్స్ట్ హెలో స్వతంత్ర ప్రసారం అవుతుంది. కీప్ వాచింగ్ స్వతంత్ర.